రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేములవాడలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం నుంచి పల్లకి సేవలో భక్తులకు దర్శనమిచ్చారు స్వామి అమ్మవార్లు. స్థానిక భీమేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి ఉత్సవమూర్తులను పెద్ద సేవపై ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు అర్చకులు. రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అటు రాజన్న ప్రధాన ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. రైట్, ఇక వేములవాడలో ముక్కోటి ఏకాదశిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాబు యాదవ్ అందిస్తారు. బాబు, ఓవర్ టు యూ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భీమేశ్వర ఆలయంలో అయితే ఉత్తరద్వారం ద్వారా భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. అయితే ఈ యొక్క దర్శనంలో రాష్ట్ర ప్రభుత్వ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారు స్వయంగా పాల్గొని పూజలో పాల్గొని దర్శించుకున్నారు. మనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. స్వామివారిని ఏం కోరుకున్నారు ముక్కోటి ఏకాదశి సందర్భంగా? ముక్కోటి ఏకాదశి పర్వ సందర్భంగా భక్తులకు ప్రజలందరికీ మా వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ, దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో హరిహర క్షేత్రంగా పిలువబడినటువంటి వేములవాడ సన్నిధిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ రాజన్న ఆలయ విస్తీర్ణ పనులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్న సందర్భంగా ఏకాంతంగా స్వామివారి సన్నిధిలో వైకుంఠ దర్శనము, ఉత్తర ద్వార దర్శనం సంబంధించినటువంటివి బ్రాహ్మణోత్తముల మధ్య జరపడం జరిగింది. భీమేశ్వర ఆలయంలో భక్తోత్సవం, భక్తులు వచ్చేటువంటి అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించడం జరిగింది. ప్రధానంగా హరిహర క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ సన్నిధిలో ఓవైపు పార్వతీ పరమేశ్వరుడు రాజరాజేశ్వరి స్వామి, అదేవిధంగా మరోవైపు శ్రీదేవి భూదేవి సమేత అనంత పద్మస్వామి వారి ఈ ఇద్దరి దేవుళ్ళ దర్శనం వేములలో జరగడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా నారాయణుడి దర్శనం ఈరోజు దొరుకుతుంది, ఉత్తర ద్వార దర్శనము ముక్కోటి ఏకాదశి పర్వ సందర్భంగా. కానీ ఇక్కడ భీమేశ్వర ఆలయంలో ఉత్తర ద్వార దర్శనంలో ఇద్దరు స్వాములను దర్శించుకునే భాగ్యం ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు కలగడం ఆనందదాయకంగా ఉంది, శుభదాయకంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా పేద ప్రజలకు మేలైనటువంటి పరిపాలన అందించే విధంగా చూడు తండ్రి అని ఈ సందర్భంగా వేడుకోవడం జరిగింది. అదేవిధంగా సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి, పాడి పంటలు బ్రహ్మాండంగా పండి, రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టేషులు ఆరోగ్యాలతో ముందుకు సాగాలని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరుని భీమేశ్వర ఆలయంలో, అదేవిధంగా అనంత పద్మనాభ స్వామిని వేడుకోవడం జరిగింది. వేములవాడలో విశేషము, విశిష్టత వైకుంఠ ద్వార దర్శనము, ఉత్తర ద్వార దర్శనంలో ఇద్దరు స్వామివారిని దర్శించుకున్న భాగ్యం కలిగింది. ఓవైపు పల్లకి సేవ, మరోవైపు అంబారి సేవలో కూడా పెద్ద ఎత్తున ఉదయం నుంచే వేకం చేసినటువంటి భక్త జన సందోహం మధ్య వేద పండితులు, బ్రాహ్మణోత్తముల మధ్యలో చక్కటి ఏర్పాట్లు, కార్యక్రమం జరిగినాయి. ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మనతో పాటు ఆలయ అర్చకులు అసలు ఏంటి ముక్కోటి ఏకాదశి అంటే? రాజన్న ఆలయం అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అంటే వాస్తవానికి రాజన్న ఆలయంలో చేయాల్సి ఉంటుంది కదా అనుకుంటారు కదా, హరిహర క్షేత్రం అంటారు. అది భీమేశ్వర ఆలయంలో ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? అక్కడ రాజన్న ఆలయంలో ఇవాళ ముక్కోటి ఏకాదశి ఏం చేశారు? రాజరాజేశ్వర స్వామి వారి యొక్క ఆలయ నిర్మాణంలో భాగంగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి సమస్త పండుగలు, ఉత్సవాలన్నీ కూడా యథాతథంగా అర్చకుల సమక్షంలో కొనసాగుతూనే ఉన్నాయి. విశేషించి ఈరోజు ముక్కోటి ఏకాదశి మహాపర్వకాలాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో ఉదయమే 3:30 మంగళ వాయిద్యాలు, ఆ తర్వాత సుప్రభాతం, అలాగే స్వామివారి యొక్క ప్రాతకాల పూజ అనంతరము స్వామివారి యొక్క మహామండపంలో ఉత్తర ద్వారమందు విశేషంగా అలంకరింపజేసుకొని ఆ హరిహరులు ఇరువురికి కూడా విశేషమైన పూజ, వేద స్వస్తి కార్యక్రమాన్ని నిర్వహించి ఏకాంతంగా బ్రాహ్మణోత్తముల మధ్యలో రాజేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో చేయడం జరిగింది. అలాగే సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకున్నటువంటి భీమేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో సమస్త భక్తుల వైకుంఠ ద్వార దర్శనార్థమే ఏర్పాటు చేసుకున్నటువంటి ఇక కార్యక్రమంలో భాగంగా భీమేశ్వర స్వామి వారి ఆలయంలో హరిహరులు ఇరువురిని కూడా ఇక్కడ ఉత్తర ద్వారమందు పల్లాకి సేవలో
దర్శనం చేసుకొని ఆ తర్వాత అంబారి సేవ పైన త్రిప్రదక్షిణంగా స్వామివారికి విశేషమైనటువంటి ఆ వైకుంఠ ద్వారంతో సమస్త భక్తుల అందరూ కూడా ఆ వైకుంఠ ద్వారాన్ని ఉత్తర ద్వారాన్ని దర్శించుకునేటువంటి మహద్భాగ్యాన్ని కూడా ఈ భీమేశ్వర స్వామి యొక్క ఆలయంలో కల్పించడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఉదయం నుంచే బ్రాహ్మీ ముహూర్తం నుంచే వేల సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి సమస్త పండుగలన్నీ కూడా యథాతథంగా అక్కడ కొనసాగుతూనే మనం భీమేశ్వరాలయంలో ఎన్ని రకములైనటువంటి ఉత్సవాలైనా కూడా భక్తుల కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నటువంటి విషయంగా మనం ఈ రోజు ఈ పండుగను చేసుకున్నాం. ముక్కోటి ఏకాదశి చాలా గొప్పనైనటువంటి పండుగ. ఎవరైతే వాళ్ళ స్వామివారు దర్శించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే ఆ భక్తులందరికీ కూడా అటు రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో ఏకాంతంగా అక్కడ ముక్కోటి ఏకాదశి నిర్వహించగా భీమేశ్వర ఆలయంలో భక్తుల కోసము ఉత్తర ద్వారా స్వామివారు దర్శించుకునేందుకు ఏర్పడినాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వంపై కూడా రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కూడా స్పీడప్ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ యొక్క రాజన్న భీమన్న ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రభుత్వ పాలసీ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పర్సన్ కెమెరా పర్సన్ రాజేందర్తో బాబు యాదవ్, బేసిక్స్ న్యూస్, వేములవాడ భీమేశ్వర ఆలయం నుండి.